కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. పట్టిందల్లా బంగారమే. దేవుని కృప మనకు తోడు ఉంటే పట్టిందల్లా బంగారమే. ఆయన మనకు తోడు ఉండగా మనకు విరోధి ఎవడూ ఉండడు. ఆయనే మన పక్షమున ఉండగా మనతో విభేదించేవాడు, మనని ఇబ్బంది పెట్టేవాడు ఎవడు ఉండడు. వాడు సాతానైనా సరే. దేవుని అనుమతి లేకుండా ఒక క్రైస్తవునికి శ్రమలు రావు. యోబు గారు మంచి ఉదాహరణ. దేవుని అనుమతి లేకుండా శ్రమలు రావు. దేవుని అనుమతి లేకుండా యేసుక్రీస్తే మన ఆత్మలకు రక్షకుడు అని కూడా ఒప్పుకోలేడు. కాబట్టి నీకు శ్రమలు రావాలన్నా దేవుని అనుమతి కావాలి, యేసుక్రీస్తు దగ్గరకు రావాలన్నా కూడా దేవుని అనుమతి కావాలి. మొత్తం మీద దేవుని అనుమతి ప్రతి దానికి ఒక పునాది. ద పర్మిషన్ ఆఫ్ గాడ్ అండ్ పర్మిషన్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ద బేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది శ్రమ అయినా ఆశీర్వాదమైన, అది పరలోకమైన నరకమైన, అది సమాధానకరమైన లేదా ఇబ్బందికరమైనదైనా సరే. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను, పట్టిందల్లా బంగారమే. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ బ్లెస్సింగ్ అంతే. యోహాను సువార్త చూడండి ఒకసారి 15వ అధ్యాయము 18వ వచనంలో బ్లెస్సింగ్ గురించినటువంటి ముచ్చట ఉంది ఇక్కడ. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా ఈ లోకము నన్ను ద్వేషించెను అని మీరు తెలుసుకుంటారు. తల నరికించుకోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ పౌలు గారు సువార్త ప్రకటించకుండా ఉండలేనని చెప్పాడు. ఆయన బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం అని పౌలు గారు అలాగా పౌరుషంగా బతికాడు. అదండి సేవ అంటే. కాబట్టి ఇశ్రాయేలీలు సెటిల్ అవ్వడానికి దేవుడు వారికి తోడై ఉన్నాడు. కాబట్టి పట్టిందల్లా బంగారము. యేసుక్రీస్తు ప్రభువారు మనకు క్రొత్త నిబంధనలో ఒక హెచ్చరికను జారీ చేశారు. మత్తయి సువార్తలకు ఒకసారి వెళ్దాం. 5వ అధ్యాయము 11-12 వచనాలలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ 3 జరిగినప్పుడు నింద, హింస, మీ మీద అబద్ధ సాక్ష్యము, ఇలా జరుగుతున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలము, ఆత్మీయ ఫలము, ఒక స్పిరిచువల్ గిఫ్ట్ ఏదైతే ఉంటుందో అది అధికమవుతుందట. పెద్ద గిఫ్ట్ అవుతుందండి. మీకు ఎన్ని శ్రమలు వస్తే అంత పెద్ద గిఫ్ట్, ఎన్ని శ్రమలు వస్తే అంత ఆత్మీయ గౌరవం అక్కడ, ఎన్ని శ్రమలు వస్తే అంత సెలబ్రిటీ మీరు పరలోకంలో. ఇలాగున వారు అనగా దేవుని విరోధులు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించారు, చంపారు, రాబోయే రోజుల్లో నన్ను కూడా చంపేస్తారని చెప్పాడు ఆయన. సో క్రైస్తవ్యం అంతా కూడా విధేయత అనే పునాది మీద కట్టుబడి ఉన్నది. ఆ విధేయత విశ్వాసమునకు ఆధారభూతమై ఉండాలి. విశ్వాసము లేకుండా మనం నిరీక్షణ కలిగి ఉండలేము. ట్రైన్ వస్తుంది అనుకుంటే వెయిట్ చేస్తాము, రాదు అని తెలిసినప్పుడు ఎందుకు వెయిట్ చేస్తారండి ఎవడైనా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ రానై ఉన్నది. అది ఎప్పుడు అనేది మనకు తెలియదు, ఎవ్వరికీ తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. ఈ కాలము యొక్క కాలములన్నీ కూడా దేవుని హస్తకృతంలో ఉంటాయి, ఆయన చేతిలో ఉంటాయి. ఆయనకు నచ్చినట్టుగా ఆయన చిత్త ప్రకారం ఆయన జరిగించుకుంటాడు. చూడండి, ఇశ్రాయేలీయులు విధేయత చూపిస్తే కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటో మీకు ఒకసారి చెప్తాను. ఇశ్రాయేలీయులు లేదా మనమైనా సరే, ఇశ్రాయేలీలు దేవునికి భయపడి, దేవునికి లోబడి, సనగక గొణగక భక్తిపరులై దేవునికి లోబడి బ్రతికినప్పుడు, దేవునికి పూర్తి విధేయత, సంపూర్ణ విధేయత చూపించినప్పుడు వాళ్లకు జరిగిన కొన్ని ప్రయోజనాలు ఏమిటి? ఒక 14 వచనాలు చెప్తాను మీకు. విధేయతకు ఆశీర్వాదం గురించిన ముచ్చట ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 14 వరకు 14 వచనాలు ఉన్నాయి ఇక్కడ. మీకు బ్రీఫ్గా చెప్తాను మీకు. మొదటిగా, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానన్నాడు దేవుడు. రెండవది, నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట కూడా నీకు దీవెన కలుగుతుంది అన్నాడు. మూడవది, నీ గర్భఫలము, భూఫలము, మీ భూమి, మీ గర్భఫలము దీవించబడుతుంది. మీకు సంతానలేమి అనేటువంటిది ఉండదు. మీరందరూ కూడా పిల్లా పాపలతో హాయిగా ఉంటారని చెప్పాడు. నీ శత్రువుల పైన నీకు అధికారం ఇస్తాను, వారి పై చేయి నీకు ఇస్తానని చెప్పని అన్నాడు. అంటే నీ శత్రువులను ఓడించేటువంటి కెపాసిటీ నీకు ఇస్తానన్నాడు. నాకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపిస్తానన్నాడు. స్థాపించాడు. ప్రపంచమంతటికి సువార్తను ప్రకటించడానికి ఇశ్రాయేలు జనాంగము, పురుషులందరూ కూడా పనిచేయాలని అనుకుంటే ఈ రోజు కూడా ఏలియా రావాలి, యేసుక్రీస్తు రావాలి,
మెస్సియా రావాలి, అబ్బో ఇంకా చాలా జరగాలంటున్నాడు. యూదులు మూర్ఖులు, మెడవంచ నల్లని ప్రజలు, చాలా తక్కువ మంది మారుతున్నారు. నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవన్నాడు. నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించనని కూడా అన్నాడు. నువ్వు పైవాడవుగా ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు అని కూడా అన్నాడు ఆయన. చూడండి, ఈ 14 వచనాలన్నీ కూడా ఆశీర్వాదమును గురించే ఉన్నాయి. ఎప్పుడు దేవునికి విధేయత చూపిస్తే ఆశీర్వాదము, లేదంటే శాపము. దేవుని వాక్యమునకు అంటుకట్టబడి పరిశుద్ధమైన జీవితము గడిపితే నీకు పరలోకము, లేదంటే నీకు నరకము. మనుషుల కొరకు నియమింపబడలేదు నరకము. ఇది దేవుడు అంటున్నాడు. దేవునికి వ్యతిరేకముగా విరోధముగా పోరాటము చేయాలని ప్లాన్ చేసుకున్నటువంటి సాతాను, ఆ సాతానుకు సపోర్ట్ చేసినటువంటి దూతల కొరకు మాత్రమే నరకము ప్రత్యేకముగా భద్రపరచబడి ఉన్నది. మీరెందుకు ఆయన వెళ్తారు మనుషులు? మీరు నా స్వరూపంలో చేయబడిన మనుషులు, కానీ ఆత్మీయ పరిశుద్ధత లేకపోతే మీరు నరకంలో కాలిపోతారు. విగ్రహారాధన చేస్తే నరకంలో కాలిపోతారు. క్రీస్తును నమ్ముకున్న వారందరూ నరకంలో కాలిపోవాల్సింది ఎప్పటికీ. కాబట్టి మీరు గమనించండి, పట్టిందల్లా బంగారమే. అది అప్పట్లో, ఇప్పుడు కాదు. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చింది. పరలోకం ఉందన్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న విషయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో ఉంటున్నటువంటి లోటుపాట్లన్నీ కూడా నీకు తెలిసే ఉన్నావు నాయన. అపరిశుద్ధతల నుండి పరిశుద్ధతలోనికి మేము ప్రయాణం చేసే విషయమే మాకు సహాయం చేయండి. ఈ పాపపు లోకము నుండి, ఈ ఇహలోకపు ధనార్జన నుండి మేము తప్పింపబడి ఆత్మీయంగా ఎదిగి ఆధ్యాత్మికంగా బలపడి పరలోకమునకు ఎక్కి రావడానికి కావాల్సిన సమస్త అర్హతలను సంపాదించుకునే విషయమే మాకు సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతలు మీకు తెలిసే ఉన్నావు నాయన. మీ చిత్త ప్రకారం వారికి సహాయం చేయండి, వారిని స్వస్థపరచండి ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.